వెల్కమ్ టు RL30 న్యూస్. అంగరంగ వైభవంగా దుర్గాదేవి ఆలయ 16వ వార్షికోత్సవ వేడుకలు. జీవీఎంసీ 71వ వార్డు పరిధి దుర్గానగర్ ప్రాంతంలో దుర్గగిరిపై కొలువుతీరిన శ్రీ 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 దుర్గా గణపతి సమేత మహాజ్ఞాన సరస్వతి ఆలయ 16వ వార్షికోత్సవ వేడుకలు శ్రీ దుర్గాదేవి ఆలయ అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ వేడుకల్లో అమ్మవారికి మంగళస్థానాలు ప్రారంభించి కుంకుమ పూజలు, పంచామృత అభిషేకాలు, కుంకుమ పూజలు, హోమాలు వంటి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారిని వెండి చీరతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి సంఘ అధ్యక్షులు అప్పలసూరితో పాటు ప్రతినిధులు మాట్లాడుతూ మన ఈ దుర్గగిరి ప్రాంతంలో ఉన్న శ్రీ 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 దుర్గా గణపతి సమేత మహాజ్ఞాన సరస్వతి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు. ఆలయ నిర్మాణం జరిగి 16వ వసంతంతోనూ పూర్తి చేసుకుని 17 వసంతాలులో అడుగుపెట్టిందని అన్నారు. ఇక్కడ దుర్గమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తులు విశ్వసిస్తారన్నారు. అమ్మవారి కరుణా కటాక్షాలతోనూ అలాగే అమ్మవారి భక్తులు, దాతలు సహాయ సహకారాలతోనూ ఆలయ అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ ఆలయ నిర్మాణం నుండి నేటి వరకు ప్రతి శుక్రవారం సుమారు 7,000కి పైగా అమ్మవారి భక్తులకు అమ్మవారి అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. దుర్గమ్మవారి కరుణా కటాక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ వార్షికోత్సవం సందర్భంగా సుమారు 5,000 మంది అమ్మవారి భక్తులకు అన్న సమరాధన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని సంఘ ప్రతినిధులు తెలిపారు. మన గ్రేటర్ విశాఖ 71వ వార్డు పరిధిలో దుర్గానగర్లో శ్రీ కనక దుర్గాదేవి ఆలయం నిర్మాణం చేసి ఇప్పటికి 16 సంవత్సరాలు పూర్తయింది. ఈరోజు 16వ వార్షికోత్సవం కార్యక్రమాన్ని ఇక్కడ ఆలయ కమిటీ వారు ఆధ్వర్యంలో చాలా భారీ ఎత్తుగా జరపడం జరుగుతుంది. అంటే ఈ గుడి అమ్మవారు పుట్టినప్పటి నుండి కూడా ప్రతి ఒక్క భక్తులు సహాయ సహకారాలు అందించిన వాళ్ళందరినీ కూడా మరి ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు ఒక రికార్డ్ చేసుకొని వాళ్ళందరూ కూడా ఆహ్వానాలు పంపించి అందరినీ ఆహ్వానించి వచ్చిన వాళ్ళందరికీ పూజలు చేయించి వారికి సన్మానాలు చేసి వాళ్ళ సంతోషంగా పంపించడం ఈ కమిటీ వారు ప్రతి సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది. చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు కూడా మరి ఈ ప్రాంత భక్తులందరూ కూడా ఆకర్షించుకునేటట్టుగా మరి పూజా కార్యక్రమాలన్నీ విజయవంతంగా చేసి దినదిన ఈ దుర్గాదేవి టెంపుల్ అనేది 16 సంవత్సరాలు చాలా అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతం మన వార్డు పరిసర ప్రాంతాలు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా మరి ఈ అభివృద్ధిలో భాగంగా మరి కమిటీ అధ్యక్షులు అప్పలసూరి గారు మరి వాళ్ళ బృందం అంతా కూడా పేరు పైన అందరూ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజు ఈ గుడి ప్రయాణంలోనే కొద్దిగా కొండపైకి 36 అడుగులు ఎత్తైన అమ్మవారి విగ్రహాన్ని మరి స్థాపించాలనేసి కమిటీ వారు నిర్ణయం చేసుకొని మరి అందరూ కూడా మరి వారికి సహాయ సహకారాలు చేసిన వాళ్ళందరితో కూడా చర్చలు జరిపి మరి ఇక్కడ మన స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు అయినటువంటి పెద్దల గౌరవనీయులు పల్లా శ్రీనివాస్ గారితో ఈ వార్డు కార్పొరేటర్గా నేనున్నాను, నాతో అందరితో కూడా చర్చించి మరి ఈ యొక్క ఆలయాన్ని ప్రయాణంలో పెద్ద విగ్రహాన్ని ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా లేని విగ్రహాన్ని నిర్మాణం చేయాలనుకుంటున్నాం. మీ యొక్క సహాయ సహకారాలు అందించాలనేసి వాళ్ళు అడగడం జరిగింది. వాళ్ళ ఆహ్వానాన్ని మేము మన్నించి తప్పనిసరిగా అధికారులతో మేము మాట్లాడి మీ పర్మిషన్ ఇప్పిస్తామని చెప్పాం. ఇమీడియట్గా మరి అధికారులతో చెప్పి వీళ్ళు నిర్మాణం చేసుకోమని చెప్పడం, వీళ్ళ నిర్మాణాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. మరి తొందరలోనే ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలోనే మరి హైటైన విగ్రహం 38 అడుగుల విగ్రహం అనేది మరి మన గాజువాక ప్రాంతంలో 71వ వార్డులో దుర్గానగర్లో నిలడం అనేది నిర్మాణం చేయడం అనేది మనందరికీ గాజువాక ప్రజలందరికీ కూడా గర్వించదగ్గ విషయం అనేసి సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మరి ప్రతి సంవత్సరం మా భక్తులకి మిత్రులకి మన గాజువాక నియోజకవర్గం ప్రజలకి మరి 71వ వార్డు దుర్గానగర్ దుర్గాదేవి ఆలయ అభివృద్ధి సంఘం నిర్మించి 2009లో స్టార్ట్ చేయడం జరిగింది. 116 రోజుల్లో గుడి కట్టడం అయితే జరిగింది. నేటికి 16 సంవత్సరాలు పూర్తయ్యి 17వ సంవత్సరం మరి రావడం జరిగింది. మరి యుక్త వయసు అనే ఒక పిల్లోడు కానీ
అనేది ఎంతదో 16 సంవత్సరాల పండగ బాగా చేయాలని మనసులో ఉంచుకొని కమిటీ సభ్యులు మరి ఈ సంవత్సరం బంధుమిత్రులు ప్రతి ఒక్కరు బంధువులు మిత్రులు అనేది శ్రేయబులేసులు, బంధువులు అనేది కులానికి సంబంధించి అన్నమాట. అది దాని అర్థం. అందుచేత చాలా దీన్ని తీసుకొని మన గాజువాకలే కాదు 28 రాష్ట్రాలు భారతదేశ చరిత్రలోనే 36 అడుగుల హైట్ అనేది ఎక్కడా లేనిది, మనకున్నది, మన చెప్పుకోదగ్గ గర్వపడే విషయం అనేది ఏంటంటే ఎక్కడ లేనిది మనకు ఉన్నదని చెప్పుకోవడంలో అదే గర్వపడే విషయం అని మనం చెప్పుకోగలుగుతాం. అందుచేత ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్ అంటే ఒక సాంప్రదాయానికి బాగా ఇదైంది. అందుచేత అందులో ఈ గాజువాక నియోజకవర్గంలో ఈ కొండపైన అమ్మవారు ఇంత నిల్వగా ఉండడం 36 అడుగులు, అలాగే ఇది కవిలేశగిరిలాగా పార్కు ఇవన్నీ చేయడం కూడా జరుగుతుంది. భావితరాలకి మన తరం మనం ఏం చేసాము అనేది చెప్పుకోవడానికి, అలాగే మన సింహాచలం కానీ మన అన్నవరం కానీ మన ఆనాడు పూర్వీకులు చేశారు, మరి ఈనాడు మనం ఏం చేసామంటే ఇదిగో ఈ కార్యక్రమం మనం బలంగా చేయాలనే ఉద్దేశంతో మరి కమిటీ సభ్యులు కానీ మాకు ఇచ్చిన ప్రతి రూపాయి ఇచ్చిన డానర్స్ అంటే దాతలు ఎందుకన్నాము అంటే ధర్మాన్ని చేసినోడికే ధర్మం చేసిన వ్యక్తినే దాత. ఆ దాత ఎలా అన్నారు? కర్ణుడికి కర్ణుడు అంటాడు, నాయనా దుర్యోధనుడు చెప్తాడు దాత మరి నేను సెలవు అని. అంటే ఇంటికి పదం ఓడాడని నేను చిన్నప్పుడు అనుకుంటే కర్ణుడే ధర్మం చేసే వ్యక్తి, కర్ణుడికి చేసిన వ్యక్తి దుర్యోధనుడు. అందుచేత మన దాతలను ఎందుకు అన్నామంటే అడగకుండా మేము ఇంటికి వెళ్తే టీవీలు డబ్బులు ధనం ఎన్నో ఇస్తుంటే ఇదిగో మీరందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మాకు మరికింత బలాన్ని పెంచారు. ఇప్పుడే మా మిత్రులు రామారావు గారు చెప్పారు, ఎన్ని చెప్పారు అనేది మీకు తెలుసు. మాకు ఆ మాటలో ఈ పూట మేము భోజనం చేయకపోయినా చాలు, మాకు అంత బూస్ట్ లాగా, అంత బలంగాను, అంత ధైర్యంగాను, అంత ప్రేమ అభిమానాలు మా మీద చూపించి కమిటీ సభ్యులకి మరి ఇంత దీనిగా మాకు ఇలా అవకాశం కల్పించిన మిత్రులు కావచ్చు, మరి మా సేబులేసులు మొన్నే ఒక సమస్య వస్తే